సూర్యపూర్ అనే ప్రశాంతమైన గ్రామంలో ఉదయాన్నే మట్టివాసన గాలిలో కలిసే చోట సాయంత్రం చిలుకల చప్పుడు వినిపించే వేళ రాఘవయ్య అనే వృద్ధుడు తన మనవడు అర్జున్తో కలిసి నివసించేవాడు. వారి ఇంటి ముందు పెద్ద బన్యాన్ చెట్టు ఉండేది. అది తరాల కథలను చూసిన సాక్షి. అర్జున్కు ఆ చెట్టు ఒక మాయా. రాఘవయ్యకు అది జ్ఞాపకం. తలెత్తకముందే రాఘవయ్య లేవేవాడు. కాస్త కష్టంగా నడుచుకుంటూ బయటికి వచ్చి పీతల పాత్రలో నీళ్లు తీసుకువచ్చేవాడు. 10 సంవత్సరాల అర్జున్ నిద్ర మత్తులోనే అతని వెనకే వచ్చేవాడు. ఇద్దరూ కలిసి తులసి మొక్కకు, బన్యాన్ చెట్టు వేర్లకు నీళ్లు పోసేవారు. వేర్లను చూసుకుంటే రాఘవయ్య మృదువుగా చెప్పేవాడు, కొమ్మలు మనల్ని కాపాడతాయి. అర్జున్ పూర్తిగా అర్థం చేసుకోకపోయినా తాత మాటల్లోని ప్రేమను నమ్మేవాడు. రాఘవయ్య చేతులు వ్యవసాయంతో గట్టిపడ్డవి. కాని అర్జున్ చేతిని పట్టుకుంటే అవి ఎంతో సున్నితంగా మారేవి. మేఘాలను చదవడం, గాలిని వినడం, భూమిని గౌరవించడం అన్నీ అతడే నేర్పాడు. వాళ్ళు బావి దగ్గర పాట పాడే ఒక స్నేహపూర్వక కళ్ళున్న మహిళ, ఆమె అర్జున్ అమ్మమ్మ అని అతడు తర్వాతే తెలుసుకున్నాడు. ఒక మోస్తరు వాన సాయంత్రం వర్షం ఉగ్రంగా కురిసింది. నది ఉప్పొంగింది, పొలాలు మునిగాయి, గ్రామంలో భయం పాకింది. గ్రామస్తులు గుమికూడినప్పుడు రాఘవయ్య ముందుకు వచ్చి అందరినీ ఎత్తైన చోటుకు పంపాడు. దాచుకున్న ధాన్యాన్ని పంచాడు, ధైర్యం చెప్పాడు. ఆ రాత్రి పిడుగులు మెరుస్తుంటే అర్జున్ తాతను గట్టిగా పట్టుకున్నాడు. మనము సురక్షితమా అని అడిగాడు. మనమంతా కలిసుంటే చాలు అని రాఘవయ్య చిరునవ్వుతో అన్నాడు. కాలం నిశ్శబ్దంగా సాగింది. అర్జున్ పొడవెక్కాడు. రాఘవయ్య క్రమంగా క్షీణించాడు. బన్యాన్ చెట్టు అలాగే విస్తరించి ఉన్నా రాఘవయ్య ఇటు అర్జున్ నీళ్లు తీసుకొచ్చాడు. చేతులు వణికాయి. తాత, నన్ను వదలకండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నువ్వు చెప్పే కథల్లో నేనే ఉంటాను. వాటిని నాటు, వేర్లను చూసుకో.